హాయ్ గాయస్, ఈరోజు మేమైతే యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చేసాము. యాక్చువల్గా ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. మేమైతే ఆన్లైన్ యాప్లోనే తీసుకున్నాము, యూనివర్సల్ స్టూడియో యాప్లోనే తీసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి: నార్మల్, ఎక్స్ప్రెస్, విఐపి. నార్మల్ టికెట్స్ అయితే 5,000, ఎక్స్ప్రెస్ టికెట్స్ అయితే 10,000, అదే విఐపి టికెట్స్ అయితే 22,000. మేమైతే ఇక్కడ 22,000 టికెట్స్ విఐపి టికెట్స్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఈ టికెట్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, విఐపి టికెట్స్ వల్ల మాకు రైడ్స్ అన్ని క్యూలో నిల్చుకోనక్కర్లేదు. అన్ని షోస్కి ఈమె దగ్గరుండి తీసుకెళ్తుంది. అన్ని రైడ్స్కి స్టార్టింగ్లోనే మీకు 3 బాటిల్స్ ఇస్తారు. సో అది రీఫిల్ చేసుకోవచ్చు రెస్టారెంట్కి వెళ్ళి. ఒకసారి మనం పే చేసామంటే ఏదైనా డ్రింక్స్కి మనము రీఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు రోజంతా. వాటర్ కూడా ఇలా అనమాట. మరి నెక్స్ట్ టాయ్ షాప్లో 10% డిస్కౌంట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్స్లో కూడా మనకి డిస్కౌంట్ ఉంటుందండి. సో ఇది ఒకటి అడ్వాంటేజ్ టికెట్స్ వల్ల. ప్లస్ మెయిన్ క్యూ ఉండదు. మనకు ఒక గైడ్ ఉంటుంది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అన్ని రైడ్స్ ఎక్కడ ఏ టైం కానీ తనే తీసుకెళ్తుంది. ఇలాంటి కార్టూన్ క్యారెక్టర్స్తో మనకి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళతో తీసుకోవడం కూడా అంత ఈజీ ఏం కాదు, దానికి కూడా క్యూ లైన్స్ ఉంటాయండి. సో ఈ టికెట్ తీసుకోవడం వల్ల ఆమె మనకి డైరెక్ట్గా ఫొటోస్ తీసుకోవచ్చు దాంతో, ఆ టికెట్ వల్ల. సో ఇక్కడ మినియన్ ల్యాండ్ కూడా కొత్తగా ఓపెన్ చేశారని చెప్పింది ఫిబ్రవరిలో. మరి చాలా బాగుంది మినియన్ ల్యాండ్ కూడా. లాస్ట్లో చూసాం యాక్చువల్గా అది. ఫస్ట్ వచ్చి ఇది వచ్చి ఐస్ క్రీమ్ స్టాండ్ అంట, చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి బగీ బుగి అని ఈ రైడ్కి తీసుకెళ్ళింది. ఫస్ట్ రైడ్స్ అన్నీ ఆమె దగ్గరుండి ఎక్కించిందండి. సో మనకు డైరెక్ట్ క్యూ ఉండదు, మెయిన్ అదొక అడ్వాంటేజ్. ఇప్పుడు వెళ్ళి ఆ రైడ్కి వెళ్ళాము, చాలా బాగుంది ఆ రైడ్. రైడ్స్ అయితే వీడియోస్ తీసుకోకూడదండి మనం ఎక్కినప్పుడు. దూరం నుంచి తీసుకోవచ్చు కానీ, బట్ మనం ఎక్కినప్పుడు ఫోన్ చేతిలో ఉండకూడదు, అదొకటి ఆమె చెప్పిండేది. సో మేము రైడ్స్ ఎక్కినప్పుడు అయితే ఏ వీడియోను తీయలేదు నేను. సో ఇట్లా స్టార్టింగ్ ఒకటి తీసి ఊరికి అయిపోయాను. చూడండి ఇక్కడ అంతా తీసుకెళ్తుంది. ఆ రైడ్ అయిపోయాక అష్రక్ అని ఇక్కడ ఒకటి, ఈ కార్టూన్ క్యారెక్టర్తో కూడా మేము ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయి, చాలా బాగుంది. ఫస్ట్ మేమే వెళ్ళాము. యాక్చువల్గా ఆమెకు ముందే తెలుసు కదా ఎక్కడికి ఏ కార్టూన్ క్యారెక్టర్స్ వస్తాయి, ఏ టైంకి వస్తాయని. అందుకు మేమే ఫస్ట్ తీసుకున్నాము. ఇది వచ్చి పుస్ ఇన్ బూట్స్ అంట. సో ఇదొకటి అడ్వెంచర్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం భయమైంది కానీ చాలా బాగుంటుంది. అక్కడక్కడ స్టాప్ చేసి స్టోరీ చెప్పుకుంటూ వెళ్తుంది ఈ రైడ్లో. ఈ రైడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఈ రైడ్ తర్వాత ఇది కూడా నేను వీడియో తీయలేదండి, జస్ట్ స్టార్టింగ్ అంతే. ఇలా స్టోరీ కూడా చెప్తుంది యాక్చువల్లీ. చెప్పి రైడింగ్ తీసుకెళ్తుంది. ఈ రైడ్ అయిపోయాక ఇక్కడ నెక్స్ట్ వచ్చి మేము వేరే, అది కొంచెం స్లో రైడే అండి, అంత భయపడనక్కర్లేదు. ఇది పుస్ ఇన్ బూట్స్. నెక్స్ట్ వచ్చి ఇది కూడా మూవీ ఉందంట. మా వాడైతే చెప్తున్నాడు, ఫొటోస్ కూడా తీసుకున్నాం, చాలా బాగుండింది అది. అక్కడ మనము టాయ్స్ కూడా ఉంటాయి, పర్చేస్ చేయొచ్చు. ఇది కొంచెం స్లో రైడ్. ఇది ఇంకొకటి ఉంటుంది. ఇది వచ్చి దీని నేమ్ వచ్చి యాక్చువల్లీ ఉంది చూడండి, మ్యాజిక్ పోషన్ స్పిన్ అంట. ఇది కొంచెం స్లో రైడ్ అండి. ఓకే, బాగానే ఉంటుంది. 2 మెంబర్స్ ఎక్కాలి. సో వాళ్ళిద్దరు ఎక్కారు, కిట్తో ఒకరు ఉండాలి యాక్చువల్లీ. నెక్స్ట్ నేను ఒకటి ఎక్కాను, ఇది బాగుంది. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే స్ట్రాలర్స్, పెద్దవాళ్ళకి వీల్ చైర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటారు కదా. సో ఎవరు ఫస్ట్ వస్తే మార్నింగ్ వాళ్ళకి లిమిటెడ్గా ఉంటాయండి. సో మనం పే చేసి తీసుకోవాలి రెంట్. సో రెంట్ అయితే మళ్ళీ రీఫండబుల్ ఏం కాదు. ఇది మార్నింగే వచ్చేయాలండి, లేకపోతే మనం మిస్ అయిపోతాం అన్నీ. ఎందుకంటే టైం ఉండదు, చాలా ఉంటాయి చూసేటివి. ఇది వచ్చి జిరాసిక్ పార్క్లో ఎంటర్ అయ్యాము. ఇది బ్లూ, మీకు గుర్తుందా, జిరాసిక్ పార్క్ మూవీలో ఉంటుంది. చాలా బాగుంది, రియల్ అనుకున్నాను నేనైతే. అలా ఉంది చూడండి ఎంత బాగుందో. కానీ మరీ చూసే ఛాన్స్ రాలేదు యాక్చువల్లీ, రెయిన్ వచ్చింది. సో కొన్ని షోస్ ఆగిపోయాయి. ఇది వచ్చి జిరాసిక్ పార్క్ అండి. ఇక్కడ 3 రైడ్స్ ఉంటాయి, చాలా బాగానే. ఒకటి వాటర్ రైడ్ ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. దీంట్లో కెనపీ ఫ్లయర్ అని అదొకటిను, ఇంకొకటి డైనో అని ఇంకొకటి ఉంటుంది. మొత్తం 3 రైడ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ డిస్కవరీ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇది కూడా టేస్ట్ బాగుంటుందని చెప్పిందమ్మ. ఫుడ్ ఇలాగా సేమ్ జిరాసిక్ పార్క్ మూవీ థీమ్ లాగా ఉంటుంది.
ఇదండి కెనపీ ఫ్లైర్ పైన చూపిస్తున్నాను కదా, రోలర్ కోస్టర్ లాగే చిన్నగా 1 minute 30 seconds ఉంటుంది జస్ట్, కానీ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. కిడ్స్ ఓకే అండి, ఓకే అంటే వాళ్ళ వాళ్ళ ఇష్టం అది. నిర్వాణ్ అయితే రైడ్ చేశాడు, చాలా బాగుంది. నేనే కొంచెం భయపడ్డాను. సో దీనికైతే నేను వెళ్ళలేదు ఈ రైడ్కి, సో అందుకే వీడియో తీయగలిగాను. ఇది బటన్ పుష్ చేయాలి ముందర, సో అది పైకి కిందికి ఇలా వెళ్తుంది. చాలా బాగుంది ఇది బర్డ్ది. ఇలాగా ఈ రైడ్కి అయితే నేను తను బయటే ఉన్నాము. ఆమె ఊరికే బయట ఉంటుంది, అన్ని రైడ్స్ చూపిస్తుంది అనమాట. ఎగ్జిట్లోనే ఎక్కిస్తుంది అన్ని. ఎంట్రీలో అయితే చాలా క్యూ ఉంటుంది. మెయిన్ ఏదంటే క్యూస్కి వెళ్ళనక్కర్లేదు, ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు, అది మన ఇష్టం. బట్ ఆమె 5 hours ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆమె అన్నీ చూపించి వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఏది కావాలంటే అది ఎక్కచ్చు అనమాట. నెక్స్ట్ అంత టైం ఉండదులేండి, ఒక్కసారి ఎక్కడికే టైం అయిపోతుంది. ఇది తీసుకోవడం వల్ల అన్ని రైడ్స్ కవర్ చేయగలిగాము. ఒక్క రైడ్ మాత్రమే క్యాన్సిల్ అయింది రెయిన్ వల్ల. సో రెయిన్ ఎప్పుడంటే అప్పుడు వస్తుంది, అది 10 minutesలోనే అయిపోతుందండి. ఫుల్ రెయిన్ పడింది. అంబ్రెల్లాస్ కూడా ఆమె తెస్తుంది. యాక్చువల్లీ ఇది వచ్చి ఏన్షియంట్ ఈజిప్ట్. దీంట్లో కూడా 2 రైడ్స్ ఉంటాయండి, రోలర్ కోస్టర్ ఒకటి, ఇంకోటి ఏదో స్కేరీదే ఉంటుంది అని చెప్పింది. సో అందుకే మేము ఎక్కలేదు, నిర్వాణ్ ఉన్నాడు కదా, సో అట్లా రైడ్స్ అయితే మేము కొంచెం అవాయిడ్ చేసాము. ఈ 2 రైడ్సే లేండి, ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ ఎక్కాము. ఇది వచ్చి ఒయాసిస్ కేఫ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా మనకి చాలా బాగుంటుంది ఫుడ్ అని చెప్పింది. ఓకే, బట్ వేడైతే చాలా ఉంటుంది, నడిచేది ఎక్కువ ఉంటుందండి. డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు తీసుకెళ్ళాలి వెనకాలే అంటే అవసరం లేదు, ఆడ కొంచెం రీఫిల్ చేసుకోవచ్చు బాటిల్స్. ఎక్కడైనా వాష్రూమ్స్ ఉంటాయి అక్కడే, దాని దగ్గరే డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది. సో మన బాటిల్స్ తీసుకెళ్తే రీఫిల్ చేసుకోవచ్చు, కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. ఇవన్నీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇవన్నీ ఇలాగా ఇక్కడ రైడ్స్ ఉన్నాయి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఆమె సజెస్ట్ చేస్తుంది, ఇది వెళ్ళండి తప్పనిసరి, మనం వద్దన్నా కూడా ఇది వెళ్ళచ్చు బాగుంటుంది అని కూడా చెప్తుంది. ఇక ఇది ఏన్షియంట్ ఈజిప్ట్. దీని తర్వాత వచ్చి ట్రాన్స్ఫార్మర్స్ది వస్తుంది. ఇది ఒయాసిస్ కేఫ్ అని చెప్పాను కదా, అది చాలా బాగుంటుందంట దాంట్లో కూడా. ఇది రోలర్ కోస్టర్. ఇది కొంచెం చూడండి, నాకైతే భయం వేసింది వాళ్ళు రైడ్ చేస్తుంటే, అది కూడా రికార్డ్ చేశాను, అలా ఉంటుంది అది. నెక్స్ట్ మేము డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కూడా బ్యాటిల్ రైడ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇది ట్రాన్స్ఫార్మర్స్. ఇది కప్సాసా రైడ్ అని, యాక్సిలరేటర్, దీన్ని కప్సాసా రైడ్ అంటారు. ఇది కూడా బాగుంటుంది. ఇలా వచ్చేటప్పుడు రైడ్ ఎక్కాము. యాక్చువల్లీ ఇది వచ్చి స్టార్ బోట్ కేఫ్ అని ట్రాన్స్ఫార్మర్స్ది, మొత్తం దానికి సంబంధించి సైంటిఫిక్ సిటీ అనమాట ఇది. ఇది కూడా చాలా బాగుంది. ఇలా ఉంటుంది రోలర్ కోస్టర్ చూడండి, రివర్స్లో కూడా ఉంటుంది. ఫుల్ ఫాస్ట్గా ఉండింది అసలు. మేమైతే ఎక్కలేదు, ఓకే వీడియో తీసాను అంతే. ఇదొండి ట్రాన్స్ఫార్మర్స్. ఇలా వచ్చి కొన్ని డైలాగ్స్ కూడా చెప్తారు వాళ్ళు ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి, మనం వీడియో తీసుకోవచ్చు చూడండి. అంటే దాని దగ్గరికి వెళ్ళనీరు, బయట నుంచే మనం ఫొటోస్ తీసుకోవచ్చు. యాక్చువల్గా దీంట్లో కూడా మేమే ఫస్ట్ వెళ్ళాం ఫొటోస్కి, అంత తొందరగా తీసుకెళ్ళింది అక్కడికి, అందుకే బ్లూ మిస్ అయిపోయాం. ఇంకా ఇది అయిపోతూనే వాళ్ళందరూ వచ్చి ఫొటోస్ తీసుకోండి అని చెప్తారు. 2 ఉంటారు గైడ్స్, లైన్లో నిల్చుకోవాలి, క్యూలో నిల్చుకొని మనం ఫోటో క్లిక్ చేసుకోవాలి. చూడండి వీళ్ళందరూ చెప్తారు కదా, ఫోటో వాళ్ళే తీస్తారు. ఫోటో కావాలంటే మనం ఫోన్ ఇస్తే నీట్గా తీస్తారు వాళ్ళు కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి వ్యాలెట్, టాయ్స్ అవన్నీ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి. ఆ వ్యాలెట్లో ఇలాగా, ఇది బి అంటారంట నాకు తెలిసి. ఇలాంటి ఇది సైంటిఫిక్ సిటీ. ఇట్లా వ్యాలెట్ ఉంటుంది, మేము వ్యాలెట్లోకి వెళ్ళాము. సో టాయ్స్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇలా టాయ్స్లో షర్ట్స్, కీ చైన్స్, ఇదేంది కార్స్ చాలా బాగున్నాయి. నిర్వాణ్ కూడా ఒక టాయ్ తీసుకున్నాడు యాక్చువల్లీ. ఇక్కడ చూడండి మ్యాగ్నెట్స్ కూడా ఉంటాయి.
ఇలా ప్రతి దానికి ఒక టాయ్ స్టోర్ ఉంటుంది. మినియన్కి ఒక టాయ్ స్టోరు, ట్రాన్స్ఫార్మర్కి ఒక టాయ్ స్టోరు అలాగా. ఇది వచ్చి వ్యాలెట్ అంట. ఓపెన్ చేద్దామా అని అడిగింది. సో ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తున్నారు ఆమెను వీడు. అది ఊరికే జస్ట్ డోర్ అంతే, అదేమో ఓపెన్ కాదు. ఆమె జోక్ చేసింది యాక్చువల్లీ. ఇదొకటి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాడు నిర్వాణు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎంత హైట్ ఉంటుందంటే అంత హైట్ ఉంటుంది. పెద్దగా ఉందండి ట్రాన్స్ఫార్మర్ ఇది. నెక్స్ట్ వచ్చి ట్రెజర్ హంటర్ అని ఒక రైడ్కి వెళ్ళాము. ఇలా ఒకటి ఇస్తారు మనకి జీప్ లాగా. నిర్వాణ్ కూర్చోబెట్టి నిర్వాణే రైడ్ చేస్తాడు. అంటే అది ఆటోమేటిక్గా వెళ్తుంది, ఊరికే మన స్టీరింగ్ పట్టుకోవాలి అంతే. ఇది ట్రెజర్ హంటర్. ఇది ఒక రైడ్, కొంచెం స్లో రైడ్ అండి ఇది. మనం గోల్డ్ అవన్నీ పెట్టింటారు మధ్యలో. స్నేక్స్, క్రొకడైల్స్ అన్నీ ఆర్టిఫిషియల్గా ఉంటాయి. సో పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇట్లా మధ్యలో నడిచేది అయితే ఎక్కువే ఉంటుంది. సో 1 అవర్ అయితే మేము రెస్ట్ తీసుకున్నాము. ఫుడ్ తినేసి అయిపోయేకి, ఫుడ్ తిని కొంచెం రిలాక్స్ అయ్యాలకి 1 అవర్ అయిపోయింది. తర్వాత అన్ని రైడ్స్ మళ్ళీ ఆమె వచ్చింది టైంకి ఒక చోటుకి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా వేరే రైడ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ స్ట్రాలర్స్ ఉంటాయి, వీల్ చైర్స్ ఉంటాయి, మనం తీసుకోవచ్చు. హైట్ ఉంటుందని చెప్పాను కదా కిడ్స్కి, అలా అయితేనే అన్ని రైడ్ చేయగలరు. ఇంకొకటి వచ్చి మనము మోనో రైలు ఉంటుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళడానికి అది వివో సిటీ అని ఉంటుంది, అక్కడికి ఫ్రీనే అండి. మోనో రైల్లో వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మేము క్యాబ్లో వెళ్ళిపోయాం హోటల్కి. నెక్స్ట్ డే మేము సీ అక్వేరియం అట్లా వచ్చాము. ఈ డే అంతా యూనివర్సల్ స్టూడియోనే సరిపోతుందండి, చూసే అంతా ఉంటుంది తిరిగి. బట్ ఏ రైడ్స్ మిస్ కాలేదు మేమైతే. అన్ని రైడ్స్ చూపించింది మాకి. ఆల్మోస్ట్ 10-12 రైడ్స్ ఉంటాయండి. యాక్సిలరేటర్ అంట, డైనో, జిరాసిక్ పార్క్, అడ్వెంచర్ రైడ్స్ అంట, ఇంకా చాలా ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్వి, షెక్వి, బగీ బుగీ, మినియన్ ల్యాండ్, లోక రైడు. అసలు చాలా బాగుంటుందండి రైడ్స్ మాత్రం. 3D 4D బ్యాటిల్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే చాలా బాగుండింది. ఇంకా షెక్ది అయితే 3Dది కూడా సూపర్ ఉండింది. గ్లాసెస్ ఇస్తారు వాళ్ళు, 3D గ్లాసెస్. నిర్వాణ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేశాడు. ఇది ట్రెజర్ హంటర్ అండి. ఇక్కడ గోల్డ్ కూడా పెట్టింటారు. జస్ట్ జోక్, గోల్డ్ ఏం కాదు. చాలా బాగుంటుంది, కిడ్స్ ఎంజాయ్ చేయొచ్చండి, బాగుంటుంది. ఇక్కడ క్రౌడ్ ఉంటే కొంచెం కష్టమే, బట్ మేము వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ లేదు. కానీ క్యూ కొంచెం ఉన్నింది, బట్ తక్కువే. క్యూ లైన్స్లో అయితే క్యూ అయితే ఉన్నిన్నారు. అట్లా క్యూ ఉండడం వల్ల మనము చూడలేము, ఎక్కువ రైడ్స్ చేయలేము, మిస్ అయిపోతామండి ఏదో ఒకటి. బట్ మేమైతే ఏం మిస్ కాలేదు. లాస్ట్లో చెప్పాను కదా, రెయిన్ వల్ల ఒక రైడ్ అయితే ఒక్కటైతే మిస్ అయ్యాము, డైనోసార్కి సంబంధించి. ఇలా ఉంటుంది వ్యూ అయితే. ఇది సన్ గాడ్కి సంబంధించి ఏదో పిల్లర్ లాగా వచ్చి ఇదొకటి. రిటర్న్ వస్తున్నాము ఆ రైడ్ నుంచి. ఇదే అండి మొత్తం, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే సూపర్గా, మేము కూడా ఎంజాయ్ చేసాము. థీమ్ పార్క్, ఇలా షోస్ కూడా జరుగుతాయి. ఇది ఆఫ్టర్ లంచ్ తర్వాత మాకు రెస్టారెంట్ ముందే జరిగింది. చాలా బాగుంది. అప్పుడు రెయిన్ పడుతూ ఉన్నింది. వీళ్ళు సాంగ్ పాడి డ్యాన్స్ చేస్తారు. యాక్చువల్లీ ఇలాంటి షోస్ కూడా మధ్య మధ్యలో 2-3 షోస్ ఉన్నాయి. ఇవి క్యాట్స్ అనమాట. దీనిలతో కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు, ఈ కార్టూన్ క్యారెక్టర్స్తో. చాలా ఉన్నాయి కార్టూన్ క్యారెక్టర్స్, చాలా బాగుంటాయి. రియల్గా చూస్తే ఈ కార్టూన్ క్యారెక్టర్స్ ఎంత బాగుంటాయంటే రియల్గా చూసినట్టు ఉంటాయండి. ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మేము ఈమె కరెక్ట్ టైం కరెక్ట్ షోస్ తీసుకెళ్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక డ్యాన్స్ చేస్తున్నారు, అదొక షో, అది కూడా బాగుంటుంది కొంతసేపు. ఆమె లైవ్లో మ్యూజిక్ పాడుతుంది. యాక్చువల్లీ చూడండి, చాలా బాగా చేస్తారు డ్యాన్స్ వీళ్ళు కూడా. ఇలాగా ఏమంటే ఎక్కడైనా వాష్రూమ్స్ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, అక్కడే
మనం బాటిల్స్ కొంచెం తీసుకెళ్తే అవి రీఫిల్ చేసుకోవచ్చు, కావాలంటే వాటర్ కొనుక్కోవచ్చు, అవి కూడా ఉంటాయి. ఎక్కడ చూసినా రెస్టారెంట్స్ ఉంటాయి, ఫుడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఎప్పుడు, ఏం ప్రాబ్లం ఉండదు ఏ దానికి కూడా. సో మనము ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు, బాగా నడిచేది వాక్ అయితే చేయాలి, కంఫర్ట్గా షూస్ వేసుకోవాలి, అవన్నీ చేయాలి. టికెట్స్ అంటే కొంచెం ఎక్కువే కానీ బట్ తీసుకోవడం వల్ల మనకే అడ్వాంటేజ్ అండి. చేస్తే అన్నీ కవర్ చేయొచ్చండి ఆఫ్టర్నూన్ అలా ఇదైతే లైట్ కెమెరా యాక్షన్. ఇక్కడ మనకి రైట్లో డోర్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మనకి బిహైండ్ ద సీన్స్ హాలీవుడ్ మూవీస్లో ఎలా అనేది చూపిస్తారు. ఇది వచ్చి కప్సాసర్ రైడ్ చెప్పాను కదా, యాక్సెలరేటర్. ఇది కూడా బాగుంటుంది రైడ్, చూడండి చాలా బాగుంటుంది రైడ్ కూడా, ఎంజాయ్ చేస్తాం బాగానే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ రిలాక్స్ కావాలంటే ఇక్కడ ఒక బెంచెస్ కూడా ఇచ్చారు రిలాక్స్ అయ్యేకి. ఇదండి వెనకాలంతా. నెక్స్ట్ వచ్చి మనము ఇక్కడంతా ఫొటోస్ తీసుకోవచ్చు. ఓకే, ఇవి కార్స్. ఇక్కడ కూడా దీని దగ్గర షరీఫ్ కార్ ఉంది, నిర్వాణికి నచ్చింది, అది చాలా బాగుంది. ఆ కార్ దగ్గర కూడా ఫొటోస్ తీసుకున్నాడు, చాలా బాగున్నాయి ఈ కార్స్. ఈ కార్స్ అన్నీ బాగున్నాయి చూసేకి. యాక్చువల్గా ఫొటోస్ తీసుకున్నాడు నిర్వాణ. ఇది చూడండి, కొంచెం వేడిగానే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వచ్చి మినియన్ది, ఇక్కడ మినియన్ ల్యాండ్. ఇదే లాస్ట్ షో అండి ఇక్కడ. తర్వాత బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. అంతకుముందు ఒకటి షో డ్యాన్సెస్ చేస్తారు, మినియన్స్ వచ్చి డ్యాన్స్ చేస్తారు. దీని తర్వాత వస్తుంది రైడ్ ఒకటి. ఇది షో కరెక్ట్ టైంకి తెచ్చి కూర్చోబెట్టింది అనమాట అక్కడ బెంచ్ దగ్గర. నడిచి టైర్డ్ అయిపోయాం కదా, సో కూర్చోండి అని చెప్పింది పాపం. ఇవి షో అయిపోయాక ఈ షో వీళ్ళతో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మనము. చాలా బాగుండింది మినియన్స్ కూడా. ఫస్ట్ నిర్వాణే తీసుకున్నాడు వీళ్ళతో ఫొటోస్. ఇలా డ్యాన్స్ చేస్తారు, చాలామంది ఉన్నారు క్యూ లైన్లో. అయితే అయిపోతూనే వెంటనే వచ్చేస్తారండి ఫోటో క్లిక్ చేసుకోవడానికి అందరూ ఫస్ట్, ఎందుకంటే మీరు షోస్ మిస్ అయిపోతారు కదా. సో అలాగా ఇలా అంతా అయిపోయాక మినియన్స్తో క్లిక్ చేసుకొని తర్వాత మమ్మల్ని లాస్ట్ షోలో డ్రాప్ చేసేసి వెళ్ళిపోయింది. ఈ షో కూడా సూపర్గా ఎంజాయ్ చేశాడు. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇట్లా షోస్. మెయిన్ నిర్వాణ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. చూడండి అయిపోయింది. సో ఇంకా ఫొటోస్ క్లిక్ చేసుకోవాలి. ఇది అయిపోయాక మేము ఇక్కడికి వెళ్ళాం మినియన్ ల్యాండ్లో. ఇదే లాస్ట్ షో, డ్రాప్ చేసి వెళ్ళిపోయిందానా. ఈ రైడ్ సూపర్ ఉండింది, ఇది కూడా చాలా బాగుండిందండి రైడ్. గ్లాసెస్ ఇస్తారు 3D 4D దానికి. మామూలుగా అయితే లాస్ట్ అయిపోయినాక ఇంకా మేము ఫొటోస్ తీసుకొని టాయ్స్ తీసుకొని ఇలాగా ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు. ఫెయిరీ ల్యాండ్, ఫన్ ల్యాండ్, ఇలాగా షేక్ది, ఇక్కడ జిరాసిక్ పార్క్, ఏన్షియంట్ ఈజిప్ట్ది, ఇలా కార్టూన్ క్యారెక్టర్స్ లాగా వేస్తారు. వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. లాస్ట్ అండి రిటర్న్. ఇంకా మోనోరైల్ ఉంటుంది ఒకటి ఇక్కడ. అక్కడి నుంచి వివో సిటీకి ఫ్రీ అని చెప్పాను కదా, సో అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని హోటల్కి వెళ్ళిపోవచ్చు. ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇన్ కేస్ మీ ఫోన్ అయిపోతే డెస్క్ దగ్గర ఇస్తే రిసెప్షన్లో వాళ్ళు 1/2 అవర్ పెట్టిస్తారు మనకి. అంతలోపు మనం ఎక్కడైనా తిరుక్కొని రావచ్చు, అలా కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకి ఏమైనా కావాలన్నా అక్కడ ఫ్రంట్ డెస్క్లో అడిగితే వాళ్ళు అన్నీ చెప్తారండి. ఇలా ఉంది మాది, అయిపోయింది ఈవినింగ్కి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.